అందించాలి అంటూ నా వంతుగా నేను చేతును అందిస్తానంటూ ఇక్కడ సామాజిక కార్యకర్త ముందుకొచ్చారు. ఇప్పుడు ఆయనతో కూడా ముచ్చటిద్దాం. సార్, ఇప్పుడు ఈ విఎం బంజారాకి చెందిన మోతీ కుమార్ లాల్ అనే ఈ యొక్క పర్వత అధిరోహణకి మీరిచ్చే సలహా సూచన ఏంటి? దాతల నుండి మీరు ఎటువంటి రిక్వెస్ట్ చేస్తున్నారు? బర్మావత్ మోతీ కుమార్ మన తెలంగాణ బిడ్డ, మన ఖమ్మం జిల్లా బిడ్డ. 4 కోట్ల మందిలో ఏ ఒక్కళ్ళో శారీరక దృఢత్వం ఉండి ఎక్కేటటువంటి ఎలిజిబిలిటీ పొందిన వారు ఎవరో ఒకళ్ళు ఇద్దరు అయి ఉంటారు. మన తెలంగాణ రాష్ట్రంలో ఆ అదృష్టం అనేది ఈయనకు వచ్చింది. కానీ ఆర్థిక పరిస్థితి వల్ల, లేని కుటుంబం అవటం వల్ల గతంలో మౌంట్ కిలిమంజారో, రష్యాలో అనే మౌంట్ ఎల్బ్రూజ్ అనే పర్వతాలు కూడా ఎక్కి తన సామర్థ్యాన్ని -40 డిగ్రీల సెంటీగ్రేడ్లో ఆయన నిరూపించుకున్నారు. ఇప్పుడు ఆయనకు అవకాశం కనుక ఇచ్చినట్లయితే మన ప్రపంచంలోనే అతి ఎత్తైన పర్వత శిఖరమైనటువంటి మౌంట్ ఎవరెస్ట్ను కూడా ఎక్కే దృఢ సామర్థ్యం అతనికి ఉంది. కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు సహాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఓకే, విన్నారు కదా. ఇటువంటి సామాజిక కార్యకర్తల గారు కూడా వారికి తోసిన సహాయం వారు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు తల్లడ పట్టణం నుంచి మాట్లాడుతున్నారు. ఇక్కడ స్థానిక పోలీస్ స్థానా అధికారి ఎస్ఐ బి కొండలరావు కూడా తనకు తోసిన సహాయం తను చేశాడంటూ ఇక్కడ గర్వంగా చెప్పుకుంటున్న ఈ పర్వత అధిరోహణుడు మోతీ కుమార్ నాయక్. కాబట్టి మీలో ఎవరైనా దాతలు ఉన్న ఎడలా మన రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మంది ప్రజల్లో ఈ ఒక్క వ్యక్తికి అవకాశం వచ్చింది. కాబట్టి ఈ అవకాశాన్ని తను సద్వినియోగం చేసుకోవడానికి తనకున్న పేదరికం కారణంగా ఇప్పుడు ఈ మన వడవల్లి నాగేశ్వరరావు సామాజిక కార్యకర్త చెప్పిన విధంగా అతనికి సామర్థ్యత ఉంది, కానీ స్తోమత లేదు. కావున మీరు ఎంతో ఖర్చు పెడుతుంటారు, ఎంతో మంది దేవుళ్ళకి అనేక విధాలుగా దానం చేస్తూ ఉంటారు. అలాగే ఇటువంటి ఒక నిరుపేదకు కూడా మీకు తోసిన సాయం చేయాలని కోరుకుంటూ ఈ యొక్క సామాజిక కార్యకర్తలు వారి యొక్క అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మన రాష్ట్ర తెలుగు తేజం ఎవరెస్ట్ అధిరోహించాలనే ఆశయం ఉన్న ఓ గొప్ప వ్యక్తి, యువకుడు. 4 కోట్ల సుమారు 4 కోట్ల జనాభాలో మన తెలంగాణ రాష్ట్రంలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించే అవకాశం వచ్చిన ఒక యువకునితో, అదే అండి మన విఎం బంజారా మండలం సత్తుపల్లి నియోజకవర్గం ఖమ్మం జిల్లాకు చెందిన మోతీ కుమార్ నాయక్ తోటి ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ముఖాముఖి. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. సార్, ఈరోజు మీ యొక్క లక్ష్యం చేరుకోవడానికి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి ఇప్పటి వరకు మీరు ఎన్ని పర్వతాలు అధిరోహించారు? ఇప్పుడు నెక్స్ట్ మీ లక్ష్యం ఏంటి? మీరు దాతల్ని కోరుకునే మరి వాళ్ళకి ఎటువంటి చేయూతను అందించాలని కోరుతున్నారు? నా పేరు బి మోతీ కుమార్ సార్. మాది విఎం బంజార్. నేను ఇదివరకు ప్రపంచంలో 2 పర్వతాలు అధిరోహించడం జరిగింది, అతి ఎత్తైన పర్వతాలు. అవి సౌత్ ఆఫ్రికాలో మౌంట్ కిలిమంజారో పర్వతం అధిరోహించాను. అదేవిధంగా రష్యాలో మౌంట్ ఎల్బ్రూజ్ పర్వతాన్ని అధిరోహించిన మొట్టమొదటి వ్యక్తిగా -40 డిగ్రీస్లో రికార్డు రావడం జరిగింది సార్. ఎవరెస్ట్ ట్రైనింగ్ అరుణాచల్ ప్రదేశ్లో తీసుకోవడం జరిగింది సార్, అక్కడ ఏ గ్రేడ్ సాధించాను. రాక్ క్లైంబింగ్ భువనగిరిలో తీసుకోవడం జరిగింది సార్, అక్కడ ఏ గ్రేడ్ వచ్చింది. కావున ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరం అధిరోహించడానికి నాకు కావాల్సిన అన్ని ఎలిజిబిలిటీ ఫామ్స్ వచ్చాయి సార్. కానీ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి నాకు ఆర్థిక స్తోమత లేదు సార్. నేను ఒక నిరుపేద కుటుంబానికి చెందిన ఒక గిరిజన యువకుడిని సార్. అమ్మ నాన్న కొబ్బరి బొండాలు జామకాయలు అమ్మితే కానీ పూట గడవని స్థితి సార్. అమ్మగారు నాన్నగారు రెంట్కే ఉంటున్నారు సార్, సొంత ఇల్లు కూడా లేదు. నా లక్ష్యం ఏంటంటే మన తెలంగాణ తరపున, మన దేశం తరపున ఎవరెస్ట్ శిఖరం అధిరోహించి మన జాతీయ జెండానే ఎవరెస్ట్ శిఖరం మీద పెట్టడమే నా లక్ష్యంగా పెట్టుకున్నాను సార్. నేను చిన్నప్పటి నుండి స్పోర్ట్స్ ఆడాను సార్, రాష్ట్ర జాతీయ స్థాయి ఆడాను. కానీ ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి నాకు ఆర్థికంగా సపోర్ట్ లేక నేను తిరుగుతూ ఉన్నాను సార్. ఇప్పటివరకు ఎన్ని అధిరోహించారు? వాటి పేర్లు చెప్పగలరా? రష్యాలో మౌంట్ ఎల్బ్రూజ్ అధిరోహించాను సార్. రష్యాలో మౌంట్ ఎల్బ్రూజ్ అధిరోహించాను -40 డిగ్రీస్లో. అదేవిధంగా సౌత్ ఆఫ్రికాలో మౌంట్ కిలిమంజారో పర్వతం అధిరోహించడం జరిగింది సార్. ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరం అధిరోహించడానికి నేను వెళ్తున్నాను సార్. నాకు ఎటువంటి ఆర్థిక సహాయం లేనందున నేను ఇక్కడే ఆగిపోవటం జరుగుతుంది సార్. ఈ తెలంగాణలో 4 కోట్ల జనాభాలో నాకు వచ్చిన మొట్టమొదటి అవకాశం సార్. నాకు ఒక్కడికే రావటం జరిగింది సార్. ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకముందే సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటోని రష్యా పర్వతం మీద అధిరోహించడం జరిగింది సార్.
కనీసం నాకు సీఎం రేవంత్ రెడ్డి గారి అపాయింట్మెంట్ కూడా ఇప్పుడు రాని పరిస్థితిలో ఉన్నాను సార్. దయచేసి నన్ను ఎవరెస్ట్ శిఖరం పంపిస్తారని అందరినీ కోరుకుంటున్నాను సార్.